ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. గాయపడిన ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆచూకీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. యుద్ధంలో గాయపడిన 56 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం కోమాలో ఉన్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఖమేనీ బ్రతికి లేరు అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఇరాన్లో రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల అనంతరం ఖమేనీకి శస్త్రచికిత్స అవసరమైంది. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాల్లో ఒకదానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రైవేటు వైద్య సదుపాయంలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఖమేనీకి ప్రస్తుతం యుద్ధం గురించి తాను ఇరాన్ నూతన నాయకుడినని తెలియదని నివేదికలు సూచిస్తున్నాయి. కువైట్ దినపత్రిక అల్ జరీదా నివేదిక ప్రకారం ముజ్తబా ఖమేనీని రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. ఖమేనీ ఆరోగ్యం, భద్రతా కారణాల దృష్ట్యా అత్యంత రహస్య ఆపరేషన్ అని ఆ నివేదిక వెల్లడించింది. రష్యా రాజధాని చేరుకున్న తర్వాత ఖమేనీకి శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన పుతిన్ నివాసాలలో ఒకదానిలో ప్రైవేటు వైద్యుల సదుపాయంలో కోలుకుంటున్నారని అల్ జరీదా తన కథనంలో పేర్కొంది. నూతన ఇరాన్ సుప్రీం లీడర్ కు సన్నిహితుడైన ఉన్నత స్థాయి వర్గాలను ఉటంకిస్తూ ఈ సమాచారాన్ని అందించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల మొదటి రోజున ఖమేనీకి తీవ్ర గాయాలయ్యాయని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్లో కొనసాగుతున్న దాడుల మధ్య తగిన వైద్య సదుపాయాలు, నిపుణుల పర్యవేక్షణ కష్టంగా మారడంతో అతనికి అత్యవసర ఆసుపత్రి చికిత్స అవసరమైంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నూతన సుప్రీం లీడర్ను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించిన తర్వాత ఖమేనీ ఆరోగ్యంపై ఆందోళనలు మరింత పెరిగాయి. 56 ఏళ్ల ఆయన ఆచూకీపై లీకులు ఇరాన్ భద్రతకు పెద్ద సమస్యగా మారాయి. చికిత్సలో పాల్గొన్న పలువురు వైద్యులు, నిపుణులను ట్రాక్ చేస్తూ ఉండడం రష్యాలో వైద్య సంరక్షణ ఆమోదం లభించింది. అయితే ఇరాన్, రష్యా అధికారులు ఇప్పటి వరకు ఖమేనీని తరలించడం లేదా రష్యాలో ఆయనకు వైద్య చికిత్స అందించడంపై ఎటువంటి అధికారిక ధృవీకరణ అందించలేదు. ఈ అంశంపై అంతర్జాతీయ సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మార్చి 12న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్ సంభాషణలో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఖమేనీకి రష్యాలో చికిత్స అందించాలని ప్రతిపాదించారని నివేదికలు ఉన్నాయి. ఖమేనీ, ఇరాన్ అధికారులు రష్యా ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించి ఆమోదించారు. తర్వాత అతన్ని మాస్కోకు తరలించారు. అక్కడ రష్యన్ వైద్యులతో పాటు ఇరాన్ వైద్యుల బృందం ఖమేనీకి అత్యుత్తమ వైద్య సంరక్షణ అందించినట్టు సమాచారం. ఈ పరిణామం ఇరాన్, రష్యా సంబంధాల బలాన్ని మరోసారి చాటి చెప్పింది. అయితే కొన్ని రోజుల క్రితం ది సన్ పత్రికా వర్గాలను ఉటంకిస్తూ ఖమేనీ ఇరాన్లోని సినా విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని, ఇరాన్ ఆరోగ్య మంత్రి మొహమ్మద్ రెజా జఫర్ ఘండి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని నివేదించింది. ఆ నివేదిక ప్రకారం నూతన సుప్రీం లీడర్కు 1 లేదా 2 కాళ్లు తొలగించారు. అతని కాలేయం పగిలింది. అతను కోమాలో ఉన్నారు. ఆ భయంకరమైన వివరాలు ఖమేనీ పరిస్థితిపై భయాందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ నూతన సుప్రీం లీడర్ తన మొదటి బహిరంగ సందేశాన్ని నిజంగానే జారీ చేశారా అనే దానిపై సందేహాలు ఉన్నాయి. సంస్కరణ వాదులకు దగ్గరైన ఇరాన్ వర్గాల వారు ఏజే జరీబాకు ఈ విషయాన్ని తెలిపారు. ఇది దేశీయంగా చర్చనీయాంశమైంది.